మీరు చూసిన స్మార్ట్ వాచ్ Fire-Boltt Infinity Luxe స్మార్ట్ వాచ్ రౌండెడ్ డైల్ తోటి వస్తుంది. డిస్ప్లే అనేది కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. మనం TWS ఇయర్ బడ్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. 4GB ఇన్బిల్ట్ మెమరీ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో. దీని గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనే వాటి గురించి. స్మార్ట్ వాచ్ ప్రైస్ సరికి 3499 అయితే ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు సిల్వర్ కలర్ వేరియంట్ తో ఉన్న స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. దాని లోపల ఇంకా యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంతో పాటుగానే 1 year వారంటీ అలాగే 3 మెంబర్షిప్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్మార్ట్ వాచ్ డిజైన్ రౌండెడ్ డైల్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. టాప్ పొజిషన్ లో మొత్తం మెటల్ తోటి అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ మెటల్ తోటి అయితే బిల్ అయితే చేశారు. ఈ బ్యాక్ సైడ్ సెన్సర్స్ అయితే కనబడుతున్నాయి. Fire-Boltt లోగో బ్రాండింగ్ కనబడుతుంది అండ్ అలాగే పోర్ట్ అయితే కనబడుతుంది. ఈ బ్యాక్ సైడ్ ఒక సైడ్ చెక్ చేస్తే మైక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ వాచ్ కి బాటమ్ పొజిషన్ లో స్పీకర్ ను కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి 1.6 ఇంచెస్ రౌండెడ్ డైల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిస్ప్లే సైజ్ అనేది ఇదే ఫస్ట్ 1.6 ఇంచెస్ కలిగిన రౌండెడ్ డైల్, బిగ్గర్ సైజ్ అన్నమాట, మామూలుగా అయితే ఉండదు. అండ్ అలాగే మీరు ఒకవేళ మీ ఓన్ ఇమేజ్ ని పెట్టుకోవాలన్నా కూడా టోటల్ గా ఫుల్ ఫ్రేమ్ తో రావడం అయితే జరుగుతుంది. డిస్ప్లే అనేది డిస్ప్లే మాత్రం చాలా అయితే బాగుంది. వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్లయితే స్మార్ట్ వాచ్ రెజల్యూషన్ కూడా 400x400 రెజల్యూషన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. డిస్ప్లే పరంగా అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగా అయితే ఉంది. స్మార్ట్ వాచ్ కి స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ అనేవి మనం ఈజీగా రిమూవ్ చేసేసుకొని లెదరీ కానీ రబ్బరీ కానీ మనం అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సిలికాన్ స్ట్రాప్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ కి. సో టోటల్ గా బిల్డ్ క్వాలిటీ డిజైన్ పరంగా అన్నిటి పరంగా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ కి రైట్ సైడ్ చెక్ చేస్తే 3 డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ మిడిల్ లో వచ్చేసరికి ఒక క్రౌన్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క క్రౌన్ బటన్ వచ్చేసరికి మనకు రొటేట్ అయితే అవుతూ ఉంటుంది. వీళ్ళు 100కి పైగా వాచ్ ఫేస్ అయితే తీసుకొచ్చారు కదా, దాన్ని కూడా రొటేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే టాప్ పొజిషన్ లో ఉన్న డెడికేటెడ్ బటన్ ని క్లిక్ చేసినట్టయితే మనకు మెయిన్ మెనూ వ్యూ అయితే వస్తుంది. ఆ మెనూ వ్యూలో లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా రొటేట్ అయితే చేసేసుకోవచ్చు. టాప్ పొజిషన్ లో ఉన్న బటన్ ని క్లిక్ చేసినట్టయితే 300కి పైగా ఉన్న స్పోర్ట్స్ మోడ్స్ అయితే యాక్టివ్ లైఫ్ అయితే వస్తాయి. అలాగే దాన్ని కూడా మనం రొటేట్ అయితే చేసుకోవచ్చు మిడిల్ బటన్ ని యూజ్ చేసుకొని. ఇలా మనకి ఈ యొక్క బటన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా అయితే అవుతాయి అన్నమాట. ఒక స్మార్ట్ వాచ్ ని మనం కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు యాప్ స్టోర్లో అయినా కానీ ఆండ్రాయిడ్లో అయినా కానీ Fire-Boltt ఇన్విజిబుల్ ప్లస్ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని అప్పుడు కనెక్ట్ అయితే చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క యాప్లోనే పుష్ మెసేజ్ అయితే ఉంటుంది. దానిలోకి వెళ్ళినట్లయితే మనం ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ రావాలి అనే దాని గురించి అక్కడ డెడికేటెడ్గా మనకు కస్టమైజ్ చేసుకునే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యాప్స్ని ఎనేబుల్ అయితే చేశాను, మిగతా యాప్స్ అయితే ఎనేబుల్ అయితే చేయలేదు. నాకు కావాల్సిన ఎనేబుల్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఇక్కడ మీరు చెక్ చేస్తే డ్రింకింగ్ వాటర్ రిమైండర్ అని ఇంకా చాలా ఆప్షన్స్ అయితే మనకు కనపడడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. కస్టమైజ్ కూడా చేసేసుకోవచ్చు వాచ్ ఫేసెస్ ని. మన యొక్క ఓన్ ఇమేజ్ ని కూడా కస్టమైజ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క యాప్ నుండి. ఇలా మనకు Fire-Boltt ఇన్విజిబుల్ ప్లస్ యాప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో ఒక్కసారి అయితే మీరైతే వినండి. సో చూసారు కదా, చాలా లౌడ్నెస్ తోటి అయితే ఈ యొక్క స్పీకర్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు మనం బ్లూటూత్ కాలింగ్ చేసి రాండమ్గా ఒక ఫ్రెండ్కి కాల్ చేసేసి మాట్లాడదాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కాల్ని లిఫ్ట్ చేసుకోవచ్చు, కాల్ని రిజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వైబ్రేషన్ మోడ్లో కూడా పెట్టేసుకోవచ్చు, సైలెంట్ మోడ్లో పెట్టేసుకోవచ్చు. నేను లిఫ్ట్ చేస్తున్నాను. హాయ్ బ్రో. హాయ్ నా వాయిస్ ఎలా ఉంది బ్రో? బాగానే ఉందంటే మంచిగా లౌడ్గా క్లియర్గా వస్తుందా? ఒక్క నిమిషం బ్రో. లేదు, కొత్త ఫోన్ కొని లేదు. Fire-Boltt Infinity Luxe నుంచి మాట్లాడుతున్నాను అనమాట. సో అందుకనే చెక్ చేస్తున్నాను నా వాయిస్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. ఓకే, ఫోన్ వచ్చినట్టే ఉందా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా, మొత్తానికి అయితే ఫోన్ వచ్చినట్టే వస్తుందంట. సో చాలా బాగుంది, క్లియర్గానే వినబడుతుంది. అండ్ ఇంకొంచెం నా ఎక్స్ప్రెషన్ అయితే ఇంకొంచెం లౌడ్గా ఇచ్చుంటే బాగుండు. ఆల్మోస్ట్ బాగానే వినబడుతుంది, లౌడ్గానే అయితే ఉంది, బట్ ఇంకొంచెం లౌడ్గా ఇచ్చుంటే బాగుండు అయితే అనిపించింది అనమాట. బీటీ కాలింగ్ అనేది
ఈ స్మార్ట్ వాచ్లో హెల్త్ పరంగా కూడా మనకు అన్ని రకాలుగా హార్ట్ రేట్ అని ఇచ్చారు, స్పివోట్ అయితే ఇచ్చారు, బ్లడ్ ప్రెషర్ అయితే ఇచ్చారు, బ్రీత్ సెన్సర్స్ అయితే ఇచ్చారు, స్లీప్ సెన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇలా చాలా రకాల సెన్సర్స్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే వచ్చింది. సో నేను నా దగ్గర ఉన్న ఆక్సోమీటర్ ద్వారా నేను చెక్ చేశాను. సో పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఆక్సోమీటర్లో ఎలాంటి రిజల్ట్స్ అయితే చూపిస్తుందో అండ్ ఈ స్మార్ట్ వాచ్లో అలాంటి రిజల్ట్స్ అయితే చూపించడం అయితే జరగడం జరుగుతుంది. సేమ్ 1 నెంబర్ తేడా మాత్రమే కనబడుతుంది ఆక్సోమీటర్కి స్మార్ట్ వాచ్కి. సో ఇలా ఫెంటాస్టిక్గా ఈ యొక్క సెన్సార్స్ అనేవి వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవడం అయితే జరిగింది సింపుల్ వేలో. సో మన ఛానల్ని ఓపెన్ చేయమని అయితే అడగడం అయితే జరిగింది. కథం మన ఛానల్ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరిగింది అనమాట. ఇలా మనకి ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా వర్క్ అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మ్యూజిక్ కంట్రోల్ కూడా చేసేసుకోవచ్చు. మ్యూజిక్ని కంట్రోల్ చేసుకునే విధానం చాలా సింపుల్గా మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ యొక్క మ్యూజిక్లోనే మనం ఈజీగా TWS ఇయర్బడ్స్ని కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అది ఎలా అంటారా, మిడిల్లో ఉండే ఫోన్ సింబల్ లాగైతే ఉంది కదా, క్లిక్ చేయండి. మనకు ఫోన్ మోడ్ అని, లోకల్ మోడ్ అని, TWS మోడ్ అని అయితే వస్తుంది. TWS మోడ్కి వెళ్ళి సెర్చ్ కొట్టినట్లయితే మీరు ఏదైతే ఆన్ చేసి పట్టుకుంటారో TWS అక్కడ కనబడుతుంది. మనకు యాపిల్ ఇయర్పాడ్స్ అయితే ఉంది కదా, అక్కడ కనబడుతుంది చూడండి. ఈజీగా కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. కనెక్ట్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది కనెక్ట్ అయితే. సో ఇలా మనం ఈజీగా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో 4GB వరకు అయితే మనకి ఇన్బిల్ట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. స్మార్ట్ వాచ్లో 4GB ఇన్బిల్ట్ స్టోరేజ్ అయితే ఉంది కాబట్టి మనం ఈజీగా సిస్టానికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత MP3 ఫార్మాట్స్ ఉన్న ఆడియో సపోర్ట్ మాత్రమే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అప్పుడు ఆడియోని అయితే మీరైతే వినొచ్చు TWS ఇయర్బడ్స్ని పెట్టుకొని ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి ఇన్బిల్ట్గా కూడా. ఈ స్మార్ట్ వాచ్ IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. సో మీరు ఈజీగా తడిచినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 1 to 3 మీటర్స్కి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో స్వెట్ వేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో 300కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి కదా, మనం డైరెక్ట్గా డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాన్ని క్లిక్ చేసినట్లయితే స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క యాప్లో ఇంకా మీరు మొబైల్తో కనెక్ట్ అయితే చేస్తారు కాబట్టి ఈ యొక్క యాప్లోనే మనకు GPS-ని కూడా యాక్టివ్లోకి తీసుకురావచ్చు. అది ఎలా అంటే ఈ యొక్క యాప్ ఓపెన్ చేసి స్పోర్ట్స్ అని కింద అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనం అవుట్డోర్ రన్నింగ్ అండ్ ఇండోర్ రన్నింగ్, వాక్ అండ్ రైడ్ ఇవన్నీ మనం GPS-ని యూజ్ చేసుకొని వర్కౌట్స్ అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అలారం అయితే ఉంది, క్యాలిక్యులేటర్ అయితే ఉంది అండ్ వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే రికార్డర్ కూడా అయితే ఉంది. మన వాయిస్ని రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచే. సో ఇలా మనకు చాలా ఆప్షన్స్ అనేవి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. బ్యాటరీ కెపాసిటీ అయితే వీలైతే మెన్షన్ చేయలేదు, కానీ ఖచ్చితంగా మనం బ్లూటూత్ కాలింగ్ తోటి మాట్లాడితే కంపల్సరీ 1 day 1.5 day అయితే వస్తుంది అనమాట. 2 days కూడా వస్తుంది. అది మీ కాల్ వచ్చే విధానాన్ని బట్టి అనమాట. హెవీ కాలర్ యూజర్స్ అయితే ఖచ్చితంగా 1 day రావచ్చు, 1.5 day రావచ్చు. నార్మల్ కాలర్ యూజర్ అయితే 2 days కూడా రావచ్చు అనమాట. ఇలా అయితే ఉంటుంది. సో వితౌట్ బ్యూటీ కాలింగ్ తోటి 7 days వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు, 7 to 10 days వరకు. అండ్ 15 days to 25 days వరకు స్టాండ్ బై మోడ్లో అయితే పెట్టేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని. సో ఈ స్మార్ట్ వాచ్ ప్రైస్ పరంగా అన్నిటి పరంగా చాలా బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. బిగ్గర్ సైజ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. సో గైస్ మీరు కూడా బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, లింక్ ద్వారా బై అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.